ఇప్పుడు మీరు గతంలో మీరు చూసిన 6 గ్యారంటీల మీద పదే 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 కేసీఆర్ గారికి ఒక టెన్షన్ పుట్టుకుంది. అరే మొన్న అక్కడ మహారాష్ట్ర నుంచి అక్కడ కర్ణాటక నుంచి రైతులు అని చెప్పేసి పేడు వాళ్ళను 300 అంట వాళ్ళే స్వయాన చెప్పిండ్రు. మీ దగ్గర కూడా రికార్డ్స్ ఉండొచ్చు, వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే వాళ్ళు పాపం నిజంగా వాళ్ళు ఏమైనా చెప్తే చెప్పించేటోళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే పొట్టకూటి కోసం 300 ఇస్తా అంటే మేము వచ్చినామని చెప్పిండు. ఇంతకన్నా నిదర్శనం ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కేసీఆర్ కి నిద్ర పట్టక ఏం చేయాలని అర్థం కట్టగా ఇష్టానుసారంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అక్కడ అర్థమైపోతుంది ఏ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ కోటే ఎక్కండి ఆగమైపోతారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాకేందని మళ్ళీ బ్లాక్ మెయిలింగ్. నేను ఇంట్లో పోయి వాడుకుంటా, నువ్వు ఇంట్లో వండుకోకపోతే ఏం చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లే పడుకుంటున్నావు, ఇప్పుడు కొత్తగా పడుకునేది ఏముంది? ఇవన్నీ ప్రజలను బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం కేసీఆర్ గారికి బాగా అలవాటు అయిపోయింది. ఏదో ఇంతకు ముందు తెలంగాణ సెంటిమెంట్ తోని ఏదో చెప్పేటోడు, ఇట్లా ఆంధ్ర వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అది ఆంధ్ర పార్టీ అని. ఇలా అది కూడా లేదు. అది చెప్పుకోవడానికి ఎక్కడ ఉందండి? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అయింది కాబట్టి ఆయనకి ఏ సోర్స్ లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మేనిఫెస్టో అనేది నా దగ్గర ఏం లేదు, నేను ఇచ్చిన నేను ఏం చేయబోతున్నా చెప్పేస్తాను, నేను అసలు చెప్పకుండానే అన్ని చేస్తాను అని చెప్పేసి ఏం చేయాలని అర్థం కాక టీఆర్ఎస్ నాయకులకు అరే ప్రతిసారి కర్ణాటక గురించి చెప్తున్నారు కదా, మేము అడుగుతున్నాం. మరి కర్ణాటక వాళ్ళు వచ్చి పాపము డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళే క్లియర్ గా చెప్తున్నారు, మాకు వస్తున్నాయి నెల 2,500 పడుతున్నాయి, మరి బస్సులో ఉచిత బస్సు అంటున్నారు. మీకు అంత ఉంటే రండి మా దగ్గర, మేము సవాల్ విసిరినప్పుడు మరి మీరు స్వీకరించాలి కదా. స్వీకరించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రజలు వీళ్ళ పిచ్చి పిచ్చి మాటలు ఎవరు నమ్మరు.